నమస్తే, నేను సిరి. హరిహర వీరమల్లు లిరికల్ వీడియో అయితే రిలీజ్ అయింది. సో దీంతోనైతే అది ట్రెండింగ్ 1లో ఉంది. మరి ఏంటి అంటే జనాలు దీన్ని ఆదరిస్తున్నారు లేకపోతే ఇంకేమన్నా ఉందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరి. సార్, ఇప్పుడు చూస్తుంటే హరిహర వీరమల్లు నుంచి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది. అది కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పాడిన పాట. సో ఇప్పటికైతే ట్రెండింగ్ 1లో అయితే ఉంది. సో దీని అంటే ట్రెండింగ్ 1లో ఉండడానికి వెనుక కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏంటి మరి దీని వ్యూస్ ఆర్గానికా కాదా అని చెప్పేసి. సో మరి ఏమంటారు సార్ మీరు? చాలా కాలంగా హరిహర వీరమల్లు సినిమా దానికి సంబంధించిన అప్డేట్ ఏ ఒక్కటి వచ్చినా చాలు అన్నట్లుగా అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సంబరం నింపుతూ నిన్న లిరికల్ వీడియోని ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేశారు. అది ఒక లిరికల్ వీడియో చూస్తే ఎంఎం కీరవాణి లాంటి ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేసినటువంటి సాంగ్. అది పెంచల్ దాస్ అంటే జానపద శైలి పాటలు రాయటంలో సిద్ధహస్తుడిగా తనకు చాలా మంచి పేరు వచ్చింది. అతను రాసినటువంటి ఆ పాటని స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఆలపించారు. సో అది అభిమానులకి డబుల్ సంబరం అని చెప్పాలి. ఒక పాట రావటం ఒక సంబరం అయితే దాన్ని స్వయంగా తమ అభిమాన కథానాయకుడే పాడటం అనేది వాళ్ళకి మరింత సంబరాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. అందుగురించే అది ట్రెండింగ్లో నిన్న రిలీజ్ అయినప్పుడు కూడా నిన్న సాయంత్రం స్టిల్ ఇప్పటికీ కూడా అది ట్రెండింగ్లో ఉంది. 24 గంటలు గడిచేటప్పటికి అది అంటే టాప్ 4లో ఓవరాల్గా టాప్ 4లో నిలిచిందని చెప్పేసి మనకి ఆ లెక్కలన్నీ చెప్తున్నాయి. ఆ సమాచారం తెలియజేస్తూ ఉంది. అంటే ఇది మీరు అన్నారు ఆర్గానికా ఇనార్గానికా అని. సో ఆ లెక్కలు మనకైతే తెలియదు. కానీ సో ప్రస్తుతానికైతే మంచి ఆదరణతోటి ట్రెండింగ్లో ఉంది అంటే దాన్ని ఆదరిస్తున్నారు, అంత బాగా ఆదరిస్తారు. స్వతహాగా పవన్ కళ్యాణ్ గాయకులు కాదు. అవును సార్. ఆయన ఎలా అయితే మాట్లాడతారో ఆ పాటను కూడా అలాగే పాడారు ఆయన. ప్రొఫెషనల్ సింగర్ పాడితే దాని వేరే ఉంటుంది, సౌండ్ వేరే ఉంటుంది, మనకు సౌండ్ వేరే ఉంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పాడారు కాబట్టి ఆయన వాయిస్ వాళ్ళకి బాగా ఇష్టం కాబట్టి అది అంత బాగా ఆదరణ పొందుతుందని చెప్పేసి మనం అనుకోవాలి. సో యాక్చువల్గా అంటే పెద్ద 2024లోనే టాప్ సాంగ్గా పేరు పొందినటువంటి కుర్చీ మడతబెట్టి అనే సాంగ్ కూడా మొదటి 24 గంటలో పెద్ద ఎక్కువ ఇది కాలేదు, అది పాపులర్ కాల, అంటే ఎక్కువ వ్యూస్ రాలే దానికి. కానీ ఇక్కడ మనం చూస్తే మనం చెప్పుకున్నాం టాప్ 4 ఓవరాల్గా అంటే ఇప్పటిదాకా తెలుగు సినిమాల లిరికల్ వీడియోస్లో నెంబర్ 4th ప్లేస్లో ఉంది అంటే అంత ఆదరణ పొందిందని చెప్పాలి. ఇప్పటివరకు టాప్ 5లో ఉన్నాయి ఏంటంటే కిసిక్ అనేది ఆ పాట, పుష్ప 2లో ఉన్నటువంటి ఆ పాట. ఆ లిరికల్ వీడియో 24 గంటల్లో 27.19 మిలియన్ వ్యూస్ సాధించి నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఇప్పటివరకు కూడా. దాని తర్వాత గేమ్ చేంజర్కి సంబంధించినటువంటి 2 పాటలు టాప్ 2nd and 3rdలో ఉన్నాయి. అందులో నానా హైరాణ యాక్చువల్గా మొదట ఈ పాటను ఇంక్లూడ్ చేయాలి, సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా లేటుగా పెట్టారు. ఇది 23.44 మిలియన్ వ్యూస్ ఈ పాటకు వచ్చాయి, 2nd ప్లేస్లో ఉంది. అలాగే ధోప్ అనే సాంగ్, అది డ్యూయటే, అంటే కియారా అద్వానీ, ఈ 2 కూడా డ్యూయట్లే, వాళ్ళిద్దరి మీద తీసినయే, రామ్ చరణ్ కియారా అద్వానీ మీద. ధోప్ అనే సాంగ్కి అది 21.27 మిలియన్ వ్యూస్ దానికి వచ్చాయి. ఇక ఇప్పుడు 4th ప్లేస్లోకి ఈ మాట వినాలి. సో అవన్నీ కూడా ప్రొఫెషనల్ సింగర్స్ పాడిన పాటలు అయితే ఇది స్వయంగా హీరో ఆలపించినటువంటి పాట. సో ఇది 19.51 మిలియన్ వ్యూస్ సాధించింది అని చెప్పి మనకి సమాచారం అందుతుంది. ఆ తర్వాత గుంటూరు కారం దమ్ మసాలా సాంగ్, అది 5th ప్లేస్లో ఉంది. అది 17.42 మిలియన్ వ్యూస్, 24 గంటల వ్యవధిలో సాధించినటువంటి వ్యూస్ అనమాట ఇవన్నీ కూడా. ఈవెన్ 6thలోకి వచ్చేటప్పటికి రా మచ్చా మచ్చా అని ఆయన సోలోగా పాడతారు కదా డ్యాన్సర్స్ తోటి, ఆ పాట అది 16.44 మిలియన్స్.
అంటే టాప్ 6లో 3 పాటలు గేమ్ చేంజర్వే ఉన్నాయి. పాటలు అంత హిట్ అయినప్పటికీ కూడా, అంటే స్పాట్లో అంత పెద్ద హిట్ అయినప్పుడు, రిలీజ్ అయినప్పుడు సినిమాకి అవి పెద్దగా ఉపయోగపడలేదు అనేది ఇక్కడ ఒక వాస్తవం. సో ఇది మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అందుకని ఇప్పటికీ కూడా అది ట్రెండింగ్లో ఉంది. 24 గంటలు గడిచిన తర్వాత కూడా ఈ పాట అనేది మాట వినాలి అనే పాట. సో చాలా అందరికీ అర్థమయ్యే భాషలో, అంటే అక్కడ తన బృందంతో కలిసి ఆయన పాడే పాటగా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది 7-8 మంది యాక్టర్లు కనిపిస్తున్నారు మనకు తెలిసిన వాళ్ళే. ఒక సుబ్బరాజు కానీ, ఒక సునీల్ కానీ, ఒక నాజర్ గారు కానీ, అలాగే రఘుబాబు కానీ, అలాగే అయ్యప్ప శర్మ కానీ, అలాగే కబీర్ దుల్హన్ సింగ్ ఏదో అతని పేరు ఒకటి ఉంది, అతను కానీ, మళ్ళీ ఇంకొక బాలీవుడ్ యాక్టర్ అనుకుంటా అతను. సో వీళ్ళందరూ కూడా ఆ పాటలో ఉన్నారు. ఒకరి పేరు మునిమాణిక్యం అని అడ్రస్ చేసినట్టు కనపడుతుంది. ఇంకొకరు అబ్బన్న సుబ్బన్న అని కూడా చెప్పారు. అయితే ఎవరు ఆ పాత్రధారులు ఎవరు అనేది మనకు తెలియదు. అక్కడ ఆయన మునిమాణిక్యం అని అడ్రస్ చేసినప్పుడు ఆ పాత్రధారి పేరు వాళ్ళని చూపించడం మనకి. సో అట్లా మొత్తానికి ఆ పాత్రల పేర్లు అయితే మనకు కొన్ని తెలిసినాయి. సో వీరమల్లు కొంతమందినేమో హెచ్చరించినట్టుగా అందులోని ఆ బృందంలోని వారిని, కొంతమంది చూపులు కూడా అలాగైతే మనకి తీక్షణంగా కనిపిస్తున్నాయి ఆయన వంక. గుల్ఫా అని కూడా ఫస్ట్ ఒకరిని అన్నారు కదా, ఏంట్రా గుల్ఫాలో చూస్తున్నావని అని కూడా అన్నారు కదా. సో ఎవరిని ఉద్దేశించి ఆయన ఆ మాట అన్నారు ఏంటి అనేది మనకైతే ఇప్పుడు తెలియదు. కానీ బట్ మొత్తం ఆ బృంద సభ్యులే అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. సో ఇది అతి త్వరలోనే ఇంకా 2 నెలల్లో మనం ముందుకు రావడానికి సమాయత్తం కాబోతుంది మార్చిలో. సో అందులో మొదటగా ఈ పాటని మన ముందుకు తీసుకొచ్చారు. ప్రధానంగా ఆ ఫ్యాన్స్ని, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఏగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఓజీ ముందు వస్తుందా, ఈ సినిమా ముందు వస్తుందా అనే దాంట్లో ఇప్పుడు వీరమల్లే ముందు వస్తుంది అని మనకు తెలియజేయటం కోసం, దాన్ని కన్ఫామ్ చేయటం కోసం సో ఇప్పుడు ఫస్ట్ సింగిల్ని రిలీజ్ చేశారు. సో దీంతో వాళ్ళందరూ కూడా, ఫ్యాన్స్ అందరూ కూడా ఖుషి అవుతూ ఉన్నారు. సో ఈ సినిమా వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, అది ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర ర్యాంపేజ్ సృష్టిస్తుందా లేదా, ఇవన్నీ కూడా తర్వాత విషయం. ఈ లోపల ఈ ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే వస్తుందో అది వాళ్ళకి అదే సినిమా చూసినంత సంబరం వాళ్ళకి. అందు గురించే అవి అయితే ఖచ్చితంగా ఆ ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా హిట్, సూపర్ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చినటువంటి ఈ పాట బ్లాక్ బస్టర్ అని చెప్పాలి మనం. సో రాబోయే రోజుల్లో ఇంకేం కంటెంట్ వస్తుంది, పాటలు ఇంకెలా ఉండబోతున్నాయి. ఇందులో మనకు తెలుసు అమ్మాయి ఏంది, నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుంది. ఆమెకి అంది వచ్చినటువంటి గొప్ప అవకాశం అని చెప్పాలి. ఎందుకంటే స్మార్ట్ శంకర్ సినిమాతోటి హీరోయిన్గా ఆమె ఎంట్రీ ఇచ్చింది. పూరి జగన్నాథ్ ఆమెను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఆమెకి ఆశించిన రీతిలో అవకాశాలు రాలేదని చెప్పాలి. అంత పెద్ద హిట్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత కాలంలో ఆమె చేసిన సినిమాలు ఆమెకు పెద్దగా పేరు తీసుకురాలేదు. అందుకని ఆమె టాప్ లీగ్లోకి రాలేకపోయింది ఇప్పటివరకు కూడా. సో ఈ సినిమా ఆమెకి ఒక అంది వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంగా భావించవచ్చు. మరి సినిమా వచ్చిన తర్వాత ఆమెకి మరి ఈ సినిమాతోటి వరుస ఆఫర్లు ఏమైనా వస్తాయా రిలీజ్ అయిన తర్వాత ఏంటి అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికైతే ఈ ఫస్ట్ సాంగ్ మాత్రం బంపర్ హిట్ అని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.